యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం తంగెళ్లమూడి వాస్తవ్యులు శ్రీ ఎండూరి యేసుపాదం గారు, ఎమిలియమ్మ గారు మరియు ఎలియమ్మ గారి సహోదరీలు దోర్కా గారు, కుమారి రోజ్మేరీ, నిర్మలమ్మ గారు సమర్పిస్తున్నారు. శ్రీ ఎండూరి యేసుపాదం గారికి, ఎమిలియమ్మ గారికి, వారి సోదరీలు దోర్కా, కుమారి రోజ్మేరీ, నిర్మలమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఈ మాసాంతం వరకు కావాలి. 21 దినాలు ఫుల్ స్పాన్సర్షిప్ వస్తే 1 నెలకు ట్రాన్స్మిషన్ పార్ట్ వరకు మాత్రం చెల్లించగలుగుతాం. మిగిలిన ఆఫీస్ ఎక్స్పెండిచర్, అలాగే ప్రమోషనల్ స్టాఫ్, ఆఫీస్ రెంట్స్, ఇతర ప్రేయర్ టవర్ మెయింటెనెన్సెస్ ఇవన్నీ ఎడిషనల్ బర్డెన్గా ఉంటాయి పరిచర్యకు. విదేశీ సహాయం లేకపోయినప్పటికీ ఈ 8-9 సంవత్సరాల్లో 2758 ఎపిసోడ్స్ నిరాటంకంగా కొనసాగింది అంటేనే ప్రభు హస్తం తోడున్న పరిచర్య. కనుక దీనిలో మీరు భాగస్థులు అవ్వమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఎండూరి యేసుపాదం గారు, ఎమిలియమ్మ గారి కొరకు ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ గణ నామానికి కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు. మత్తయి సువార్త వాక్య ధ్యానాల ద్వారా నన్ను బలపరుస్తున్నారు. మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రతిదినము 1 అర్ధగంట సేపు అయినా మా జీవితాల్లో పరిశుద్ధ లేఖనం చేత మమ్మలను ఛార్జ్ చేసుకునే భాగ్యం, స్పిరిచువల్ రీఛార్జింగ్ మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎండూరి యేసుపాదం గారు, ఎమిలియమ్మ గారు, వారి సహోదరులు దోర్కా గారు, కుమారి గారు, నిర్మలమ్మ గారు, మేరీ గ్రేస్ గారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వీరిని ఆశీర్వదించండి. వీరి వల్ల అనేకులు ముందుకొచ్చి ప్రజలు వాక్యం వినటానికి, సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలపు వాక్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలిపాను. ఎందుకంటే 33, 34 ఈ రెండిటితో ఆ అధ్యాయం పూర్తయిపోతుంది. కానీ దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన సందేశం మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, చింతించకుడి అనేటువంటి మాట మనకు తెలియచేస్తూ వస్తున్నాడు. 25వ వచనంలో చింతించకుడి అని రాస్తున్నాడు. 26వ వచనములో చింతపడుట వలన ఎత్తు పెరగదంటున్నాడు. 28వ వచనములో మీరు చింతింపనేలా అంటున్నాడు. అలాగే ఇంకా క్రింది వచనాల్లోనికి మనం వచ్చేటప్పటికి 31వ వచనంలో ఏమి తిందుమో అని చింతింపకుడి అంటున్నాడు. తదుపరి మరలా 34వ వచనంలోకి వచ్చేటప్పటికి చింతించకుడి, మళ్ళా చింతించును అనే పదాలు కనిపిస్తున్నాయి.
6 పర్యాయాలు చింతను గురించి మాట్లాడుతున్నాడు. చింత నేటి మన దినచర్యను పాడు చేసేస్తుంది. చింత మన భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావాన్ని చూపిస్తుంది. మన సామర్థ్యాలు బయటకు రాకుండా చేసేస్తుంది. మన నిపుణత ఎదగకుండా చేస్తుంది. కనుక బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వరీస్ ఇన్ యువర్ లైఫ్. చాలామందికి చింత ఏమిటి అంటే భవిష్యత్తును గురించి చింత. ఏమో రేపెట్లుంటుందో. ఇది అసలు చింతకు కారణం ఏంటంటే రేపటిని గూర్చిన ఆలోచన. రేపటిని గూర్చిన ప్రణాళిక మంచిది, కానీ రేపటిని గూర్చినటువంటి భయం చాలా చెడ్డది. రేపటిని గూర్చిన ప్రణాళిక వరకు మంచి సమయమే నేడు, కానీ రేపటిని గురించి భయపడతామే, అది మనకు ఈ దినం పాడు చేస్తుంది, ఈ దినాన్ని కూడా పాడు చేసేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతోంది ఏమిటంటే, ఏ సమస్య మీకు వచ్చినా, ఎటువంటి వ్యతిరేకత వచ్చినా మీ ప్రభువు ఉన్నాడు, మీరు ఇది మర్చిపోకండి. మీతో ఈ మాట చెప్తున్నప్పుడు అదే మాట నా హృదయానికి కూడా ప్రభువు చెబుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే మీకంటే నాకే ఎక్కువ సమస్యలు ఉండి ఉంటాయి. నిజం. ఆర్థికంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఆఫీస్ పరంగా కానీ ఎన్ని చింతలు. గత దినం ప్రింటింగ్ ప్రెస్ తాళాలు బదులు కొట్టున్నాయి. రాత్రి ఎవరు దొంగ ఎట్లొచ్చాడో బదులు కొట్టాడు. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న 2 మెయిన్ డోర్స్ బదులు కొట్టి లోపలికి వచ్చాడు. ఉదయాన్నే నా సోదరుడు సుధాకర్ ఫోన్ చేసి చెప్పాడు, అయ్యా ఇట్లా తాళాలు బదులైపోయినాయి, మీరు వెంటనే లోపలికి పోవద్దు, పలానా స్టేషన్లో కంప్లైంట్ చేయమన్నా. వారు వచ్చి ఏదైనా వేలుముద్రలు సేకరిస్తే దొంగలు ఎత్తుకుపోయి దొరుకుతాయి. మేము ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నీ చిత్తం, ఏం చేయగలుగుతాం, దొంగ వచ్చాడు దోచుకుంటాడు. 15-20 నిమిషాలకి పోలీసు వారు వచ్చారు, చెక్ చేశారు. దేవుని మహాకృపను బట్టి ఒక పాత ఫ్యాన్ తప్ప ఏమీ ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన. అన్ని అలమర్స్ తీసున్నాయి, కిటికీలన్నీ తీశాడు, అలమర్సని తెరిచాడు, అన్నింట్లో ప్రభు యొక్క గ్రంథాలు ఉన్నాయి. అతడు వెనక్కు వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళి నష్టం లేకుండా ప్రభు తప్పించాడు. చాలా ఇంపార్టెంట్, చాలా ఖరీదైనటువంటి అన్నీ వదిలిపెట్టి పనికిరాని ఒక ఫ్యాన్ పట్టుకొని పోయాడు. దానికి సరైన స్విచ్ కూడా వేయించలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, గాడ్ ఈజ్ అవర్ రియల్ ప్రొటెక్టర్. ఒకవేళ అన్ని ఎత్తుకుపోయాడు అనుకోండి, ఏమవుతుంది? చింతపడుతూ ఏడ్చుకు కూర్చుందామా? బైబిల్ గ్రంథం నమ్మిన వారు, ప్రభువు నమ్మిన వారు చింతపడక్కర్లేదు. 2 ఉదాహరణలు ఈ సందర్భంలో మినిస్ట్రీ పరంగా మీ ముందు ఉంచుతాను. మనం ప్రతి 4 సంవత్సరాలకు మన రాష్ట్రానికి విశాఖపట్నానికి వచ్చేటువంటి డూలోస్ అనేటువంటి షిప్, జార్జ్ వెర్వర్ అనేటువంటి భక్తుడు ఆపరేషన్ మొబలైజేషన్ ఓఎం అంటారు. వారికి ఒక పాత ఓడ ఒక విధవరాలు ప్రజెంట్ చేసింది, దాంతో అతను సేవ చేస్తున్నాడు. ఒక దినాన ఆ షిప్ ప్రపంచం అంతా తిరుగుతుండే ఆ షిప్ ఒక ప్రదేశంలో మునిగిపోయింది సముద్రంలో. జార్జ్ వెర్వర్ మినిస్ట్రీ అయిపోయింది అన్నారు చాలామంది. కానీ భక్తులు ఆ విషయం తెలుసుకొని పంపించినటువంటి కానుకలు 2 అంతకంటే పెద్ద ఓడలు నూతనమైనవి కొనుక్కునే అవకాశం ప్రారంభించాడు. 2 ఓడలు ఇప్పుడు విశ్వమంతా కూడా సంచారం చేస్తున్నాయి. మూవింగ్ లైబ్రరీ, మూవింగ్ బుక్ స్టోర్స్ ఒకటైతే, రెండోది విలియం కేరీ గారు, ఆయన చాలా భాషలలో 27 భాషలు ఇంచుమించుగా
క్రొత్త నిబంధన పూర్తిగా రాశాడు, ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన రాసుకున్నటువంటి ఆయన చెక్కల మీద ముద్రణ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేకమైన మెటీరియల్ ఒకరోజు ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. చాలా విచారించాడు, తన పరిచయ జీవితం అంతా వెచ్చించి చేసింది అది ఎఫర్ట్. అది పోతే ఏమిటి నా పరిస్థితి? ఆయన విచారించలేదు. నాగపూర్ యూనివర్సిటీ వాళ్ళు ఆయనను ప్రొఫెసర్గా తీసుకున్నారు. ఆ పండితుని యొక్క ప్రజ్ఞాపాఠవాలకు అనేక మంది డిఫరెంట్ టాప్ పీపుల్ వారంతా కూడా ఈ తర్జుమాలో సహకారులుగా నిలబడ్డారు. కనుక విచారించుట అనేటువంటిది మనం సాధారణంగా ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఎట్లా ఎదుర్కోవాలో ఈ పరిస్థితిని, ఎన్ని ఉదాహరణలు, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నాకు తెలిసి, మాకు తెలిసిన వారి జీవితాల్లో, నా వ్యక్తిగత జీవితంలో కూడా హౌ టు ఫేస్ దిస్ బిగ్ ప్రాబ్లం అనేటువంటి పరిస్థితులు అతి తేలికగా ఒక మేఘం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏమిటి అంటే దేవుడు మన జీవితాల్లో ఉండటం. కాబట్టి దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకండి. విశ్వాసుల యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాప్ ప్రయారైజ్డ్ వర్క్ ఏమిటంటే ఆయన రాజ్యం వెతకటం. అనగా విశ్వాసి దేవుని మనస్సు కలిగిన వాడై జీవించటం ప్రారంభించాలి. ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. రాజైనటువంటి దావీదు తన స్వయం కృషి వలన రాజ్యం తెచ్చుకోగలిగాడా? తన స్వయం కృతాపరాధం వలన సింహాసనం పోగొట్టుకోగలిగాడు, కానీ తన ప్రయత్నం వల్ల సింహాసనం తెచ్చుకోలేదండి. యోసేపు తన ప్రయత్నం వల్ల సింహాసనాసీనుడు కాలేదండి. దేవుని నీతిని వెదికాడు యోసేపు, సింహాసనాసీనుడయ్యాడు. దానియేలు దేవుని నీతిని వెదికాడు, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. మీకేమి అవసరం? చెరలో 70 సంవత్సరాలు బబులోనులో మ్రగిపోయారు యూదా జనాంగం, అయితే అక్కడే అభివృద్ధి చెందారు. ఇజ్రాయేల్ జనాంగం 430 సంవత్సరాలు ఐగుప్తులో మ్రగిపోయారు, అయితే అక్కడే అభివృద్ధి చెందారు. ఎక్కడ చింత పరిస్థితులు ఉన్నాయో వాటిల్లో నుంచి సత్ఫలితాలు తాగలిగిన శక్తిమంతుడు మన జీవితాల్లో ఉన్నాడు. ఇది వాస్తవం. ఇదేదో ఊరికే చెప్పి ఇంకోళ్ళు కన్విన్స్ చేయటానికి చెప్పటం లేదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను చెప్తున్నాను. దేవుని రాజ్యము నీతి వెతకండి, అన్నీ అనుగ్రహించబడతాయి. ఒక సేవకుడు ఒక ఉద్యోగస్తుడు ఒక యవన ప్రాయంలో సేవకు వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఒక ఉద్యోగంలో ప్రవేశించిన ఒక ఉద్యోగి 30 సంవత్సరాల క్రితం ఉద్యోగం విడిచి ప్రభు సేవకు వచ్చిన ఒక సేవకుని యొక్క కుటుంబాలు తీసుకొని స్కాన్ చేయండి. మీరు కావాలంటే నేను అంటున్నాను కాదు, మీరు స్కాన్ చేసి చూడండి, 2 ప్రక్కన పెట్టండి, కంపేర్ చేయండి. ఎంత డెవలప్మెంట్ గ్రోత్ ప్రభు సేవకు వచ్చిన కుటుంబాల్లో ఉంటుందో ఒక్కసారి మీరు వెళ్ళి పరిశీలన చేసుకోండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దిస్ ఈజ్ ట్రూ, ఇది సత్యం. ఏలూరు పట్టణంలో అట్లాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు తెలిసిన? ఎంతోమంది ఉన్నారు. నేను పేరు చెప్తే మీకు ఆశ్చర్యపడతారు. మీరు అంతమంది సేవకులు తెలుసు నాకు. 30 సంవత్సరాల క్రితం పరిచర్యకు వచ్చిన వారు ఇప్పటి ఎట్లాంటి పరిస్థితి, 30 సంవత్సరాల క్రితం టాప్ ఉద్యోగంలో జాయిన్ అయిన వారి కంటే ఘనమైన పరిస్థితికి ఎదిగిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకనగా ఆయన రాజ్యమును నీతిని వెతికారు. వారు ఉద్యోగాలు చేయలేదు, వ్యాపారాలు చేయలేదు, సింప్లీ దే సర్వ్డ్ ద లార్డ్. వారు దేవుని సేవించారండి, అంతే వారు చేసింది. దేవుని రాజ్యాన్ని కట్టారు, సువార్త ప్రకటించారు. దేవుడు ఎంతగా దీవించాడు. 2005 ప్రాంతంలో ఒక సీనియర్ ఎంప్లాయ్ రిటైర్డ్
ఆయన మా పరిచర్యలో చాలా కాలం నాతో పాటు మినిస్ట్రీలో తిరిగారు. ఆయన సాక్ష్యం చెప్తూ అన్నాడు, ఎంత గొప్ప భవిష్యత్తు దేవుడు మీ పరిచర్యలకు ఉంచాడు అనేది నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుని రాజ్య వ్యాప్తిలో, దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో ఎవరైతే దేవుని నీతిని విస్తరింపజేయటానికి కంకణం కట్టుకుంటారో, అంటే డబ్బులు ఇస్తారో కాదండి, చందాలు ఇస్తారో కాదు నేను చెప్తోంది, జీవిస్తారో వాక్యంపై ఆధారపడి జీవిస్తారో వారి జీవితాల్లో గొప్ప ఫలితాలు ప్రాప్తిస్తాడు. వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసా? రేపటి కీడు మాకు అవసరం లేదు, ఏనాటి కీడు ఆనాటికి చాలు, రేపటి సంగతి మాకు పని లేదు. మనం రేపటి వారం కాదు, క్రైస్తవులు ఈ దినపు వారమే. రేపేమి సంభవించినో నాకు తెలియదు, అసలు నేను ఉంటానో లేదో నాకు తెలియదు. కనుక రేపేమి సంభవిస్తుందో ఎరిగిన మనం రేపటిని గురించి ఎందుకు చింతించాలి? ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. అందుకే పరలోక ప్రార్థన ప్రభువు నేర్పించిన దానిలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేటి ఆహారం నేటి దినం. డిపెండింగ్ ఆన్ గాడ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి పరిస్థితిలో ప్రభువుపై ఆధారపడటం మన జీవితాలకు క్షేమము, ధన్యత అని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. సోదరుడా, సోదరి, రాత్రికాలం ఇట్టి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండటానికి ఆలస్యం ఎందుకు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించే ఆయన నరావతారికి లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అదే సాక్ష్యం చెబుతోంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను అని రాసింది. నీవు నిత్య జీవం పొందేటట్లుగా, నీవు నశింపకుండా ఉండునట్లుగా నిన్ను ప్రేమించిన దేవుడు తన కుమారుని నీ కొరకు ఈ లోకానికి ఇచ్చేశాడు. ఆయన రాజ్యం నీతి వెతుకుతావా? చివరి వచనంలో అంటున్నాడు, రేపటిని గూర్చి చింతించకుడి, రేపటిని గూర్చి చింతించకుడి. అవును, ఎందుకు చింతిస్తున్నావు రేపటిని గూర్చి? ఓ విశ్వాసి, ప్రభువు బిడ్డ, రేపటిని గూర్చి దిగులేందుకు? యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు. నీ పక్షంగా ఉన్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నీ జీవితానికి అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. మరి రాత్రికాలం రేపటిని గురించి చింతిస్తున్నావా? మనకు భయం ఉంటుంది భవిష్యత్తును గురించి. ఒక్కొక్కసారి పేపర్ చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఈ రేట్లు పెరిగిపోతున్నాయని రాస్తున్న దానికి భయం వేస్తుంది. నేను మోటార్ సైకిల్ డ్రైవింగ్ మొదలుపెట్టినప్పుడు లీటర్ పెట్రోలు 8 రూపాయలు, 84-85 సంవత్సరంలో. ఇప్పుడు పెట్రోలు 50 రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది? 6-8 48, 600%, 600%, 6 times పెరిగిపోయి. ఆ రోజున వాహనం వాడాము, ఈ రోజున వాహనం వాడుతున్నాము. కనుక రేపు 100 రూపాయలు అవుతుందేమో, అవని నీకే ప్రభు అన్నాడు. కనుక ఈ నిశ్చయత ఎప్పుడైతే మనకు వస్తుందో, ప్రభు చూస్తాడు అనే నిశ్చయత వస్తుందో, అప్పుడే నీ జీవితంలో ఆనందం. బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుంచి భక్తుడైన ఏలియా చరిత్ర కనిపిస్తుంది. 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏలియా అహాబు రాజు ఎదుట నిలబడి, రాజా, నీ దేశంలో 3.5 సంవత్సరాలు ఆకాశం నుండి వర్షం పడదంతే అన్నాడు. 3.5 సంవత్సరాల వర్షం లేకపోతే కరువు వస్తుంది.
కరువు వచ్చినప్పుడు ఏలియా జీవితం ఎఫెక్ట్ కాదా? ఇజ్రాయేల్ అంతా ఎఫెక్ట్ అయినప్పుడు ఏలియా జీవితం ఎఫెక్ట్ అవదా? అది ఆలోచించలేదు. ఎందుకంటే తన జీవితం ఎఫెక్ట్ కాదని తెలుసు ఏలియాకు. ఎందుకు? దేవుడు తనకు తోడుకున్నాడు. ఏలియాను ఆ కిరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు దేవుడు. అక్కడికి కాకోలముల చేత రాజగృహపు ఆహారాన్ని పంపించాడు. డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీడే మీల్. ప్రతిదినం తన భోజనం కొరకు దేవునిపై ఆధారపడ్డాడు. ఈ లోపల కెరీతు వాగు ఎండిపోయింది. సారెపతు విధవరాలింటికి వెళ్ళమన్నాడు ప్రభు. సారెపతుకి వెళితే అక్కడ ఒక విధవరాలు ఎదురొచ్చింది. ఆమెను పోషించడానికి ఏలియాను ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఏలియాను పోషించటకు ఆ ఇంటికి కాదు, ఆ విధవరాలను పోషించడానికి ఏలియాను అక్కడికి తీసుకెళ్ళాడు. ఏలియా దగ్గర ఏమీ లేదు, విధవరాల దగ్గర ఏమీ లేదు, కానీ 300 సంవత్సరాల భవిష్యత్తు వారు అనుదినము భుజించారు అని వాక్యం సెలవిస్తోంది. సోదరుడా, సోదరి, కరువు వస్తోంది అంటే భయం వస్తుందా? పిల్లలు కాలేజ్ స్టడీస్కి వస్తున్నారంటే భయం వేస్తుందా? ఎట్లా చదివించగలం అనుకుంటున్నారా? చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారు, ప్రభు బిడ్డలు వారి బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఒక 2 దినాల క్రితం నేను ఒక సహోదరునింటిని గృహకూడికకు ఆహ్వానిస్తూ వెళ్ళాను. చాలా చిన్న మూటలు మోసుకునే వ్యక్తి ఆయన. వారి కుమారుడు 540 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు 10వ తరగతి. వాళ్ళు చదివించుకుంటున్నారు. 3 కుమారులు అతనికి. ఆ 3 కుమారులు కూడా ఘనంగా దేవుడు వారి చదువుకు సహాయం చేస్తున్నాడు. ఎవరెవరో ప్రేరేపించబడుతున్నారు. రేపటిని గురించి చింతించకడి. రేపు అనేటువంటి ఆ యొక్క సమయాన్ని నీ జీవితానికి ఇస్తున్న దేవుడు. ఆయన బాధ్యుడు నీ పట్ల. ఎందుకంటే అది ఆయనకు సాధ్యము. ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుందయ్యా. రేపటి దినం దాని సంగతుల గురించి చింతించుద్దులే. దాని సంగతి నీకెందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైన హస్తం మనకు తోడుగా ఉంది అని మనం నమ్మాలి. చాలా ప్రతికూల పరిస్థితులు వస్తాయండి. అవి రావటం మనకు మంచిది. మన విశ్వాసాన్ని ప్రమోట్ చేయటానికి, గట్టిపరచడానికి, ఘనపరచటానికి, బలపరచటానికి దేవుడు కొన్ని వ్యతిరేక పరిస్థితులు మనకు పంపిస్తాడు. వాటి వెనక ఆశీర్వాదాలు మనం చూస్తాం. సోదరుడా, సోదరి, మనుషులు మనకు కీడు తలబెడతారు, కానీ దేవుడు ఆ కీడుల నుండి తప్పిస్తాడు. అపవాది మనకు కీడు తలపెడతాడు, ఆ కీడు నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. కొన్ని పర్యాయాలు దేవుడే మనలను కీడులో నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. దాని వెనకాల ఆశీర్వాదాలు బలంగా ఉంటాయి. కనుక ఎన్నడూ ప్రభువును నీవు మరువక, ఆయన నీకున్నాడనేటువంటి నమ్మకంతో నీవు నీ జీవితాన్ని ముందుకెళ్ళాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈ 6వ అధ్యాయం ఒక్కసారి సమ్మప్ చేసుకుంటే, మనం ఈ 6వ అధ్యాయం అంతటిలో కూడా మనం నేర్చుకున్నటువంటి అంశాలు మనం చూస్తే, మనుషులకు కనపడాలని నువ్వు ప్రార్థనలు చేయొద్దు, నీ దానాలు చేయొద్దు, నీ యొక్క జీవితంలో ఉపవాసం చేయొద్దు అని చెప్తున్నాడు. కనుక నీ జీవితం క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కావాలి. క్రీస్తు కేంద్రిత కుటుంబం, క్రీస్తు కేంద్రిత జీవితం కావాలి తప్ప పీపుల్ ఆర్ నాట్ యువర్ ఫోకస్. ఓన్లీ ద క్రాస్ ఈజ్ ద ఫోకస్ అండ్ క్రైస్ట్ ఈజ్ ద ఫోకస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రజలు కాదు ముఖ్యం. ప్రజల ఎదుట కనపరచబడటం ముఖ్యం కాదు. ప్రజల ఎదుట ఘనపరచబడటం ముఖ్యం కాదు. ప్రజల ఎదుట భక్తిపరుడు అని చాటుకోవటం ముఖ్యం కాదు. నీ ప్రభువును బయలుపరచడమే నీకు ముఖ్యం అనుకున్నప్పుడు నీ జీవితంలో దేనికి భయపడాల్సిన పని లేదు. సోదరుడా, సోదరి, కొందరికి ఒక కొత్త భయం ఉంది. ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారో, నా పిల్లలు సరిగ్గా సమాధి చేస్తారో లేదో,
నాకు మంచి పెట్టి తయారు చేస్తారో లేదు, గొప్ప జ్ఞాపకార్థ గొట్టం పెడతారు లేదు, ఇట్లాంటి భయం ఉన్న వాళ్ళు కూడా విన్నాను నేను. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుని గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఎందుకనగా నీ కొరకు చింతిస్తున్న నీ ప్రభువు ఉన్నాడు. నీవు ఆయనను బట్టి ఆనందించడం నేర్చుకో. పరిశుద్ధుడైన పౌలు, నేను మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ఏమని చెప్తున్నాడు? మరలా క్రీస్తునందు అనేక శ్రమలు అనుభవిస్తున్నాను, ఆనందించండి. ఇవి ఒకనాటి మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు. ఓ విశ్వాసి, నీవు పొందుతున్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితికి నీ జీవితంలో ఘనమైనటువంటి రివార్డు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఈ లోకపు జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి వెనుక ఆయన పరిపూర్ణ ప్రణాళిక ఉందని నీవు తెలుసుకుంటే నీవు గంతులేస్తావు, ఆనందిస్తావు. జనులు దూషించినప్పుడు, హింసించినప్పుడు, నిందించినప్పుడు, నీకు వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు నీవు అర్థం చేసుకున్నట్లయితే ప్రభువు యొక్క శిలువ ఎంత రక్తశక్తమైనది, అది ఈనాడు ఆయనకు మహిమను తీసుకొచ్చింది. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహాయం అందించినటువంటి కుటుంబం తంగెలమూడి వాస్తవ్యులు శ్రీ ఎండూరి యేసుపాదం గారు, శ్రీమతి ఎమిలియమ్మ గారు, వీరి సోదరీలు దోర్కా కుమారి, రోజ్మేరీ, నిర్మలమ్మ గారు సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మీ కుటుంబ పక్షంగా ఎపిసోడ్స్ నిర్వహించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నా. మీ రాజ్యమును, మీ నీతిని మొదట వెతకగలిగితే దేవా, నిన్ను మా జీవితాల్లో మొదటి స్థానములో పెట్టుకోగలిగితే మాకు అన్నీ మీరు ఇస్తారు. ఇది మాకు నేర్పిస్తున్న గొప్ప పాఠంగా ఈ రాత్రి స్వీకరిస్తున్నా. ప్రభువా, ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. ఎండూరి యేసుపాదం గారిని, ఎమిలియమ్మ గారిని, వారి కుటుంబ సభ్యులను, వారి సోదరులను మీరు ఆశీర్వదించండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్స్ స్పాన్సర్స్ని ఇవ్వండి ప్రభు. అనేక మంది ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, చర్చ్ ప్లాంటింగ్లో మాకు సహకారులుగా లేచుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చిత్తం నేర్పించుట, మీ చిత్తం నెరవేర్చుట మాకు నేర్పించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.